పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ రోల్స్ అలాగే వెజిటబుల్ రోల్స్ అన్నమాట. సో చాలా బాగుంటుంది. ఇలాగ ఒకసారి చేసి చూడండి. ముందుగా మీ అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోలకి కొంచెం హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ నాకు ఫుల్ వీడియోలు అయితే చూడండి. ఎందుకంటే వాచింగ్ టైం వస్తుంది. నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు 500కి. సో ఇంకా ఫుల్ వీడియోస్ అయితే వాచింగ్ టైం కోసం అయితే నేను చేస్తున్నాను. ఎగ్ రోల్స్ చాలా సింపుల్గా త్వరగా అయిపోతాయి అన్నమాట. ఎగ్ రోల్స్కి వెజిటబుల్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు అయితే చూసారు కదా. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఎగ్ రోల్ చేస్తున్నాం కాబట్టి మనం ఎగ్ రోల్స్కి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే తీసుకుంటున్నాను. నేనైతే ఒక పావు కిలోకి ఎక్కువే తీసుకున్నాను అనమాట. హాఫ్ కిలోకి తక్కువ, పావు కిలోకి ఎక్కువ అనమాట. సో ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే నేను ఇందులోకి ఒక 7 ఎగ్స్ వేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ కిలో ఉల్లిపాయలు అయితే మస్తు సరిపోతుంది అనమాట. మొత్తం కొంచెం ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెము పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెము అల్లం పేస్ట్ వేస్తున్నాను అనమాట. మసాలాలు ఎలాంటివి వాడట్లేదు అనమాట. ఇందులో ఇలాగే ప్లెయిన్గా ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసేసుకొని మనం ఎగ్ ఫ్రైడ్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని రోటీలో రోల్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి అవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ తగినంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను, ఎందుకంటే ఇది కారం తక్కువ ఉంది కాబట్టి. ఇలా మనం అంతా స్లోగా మొత్తం మాడిపోకుండా అంతా కలబెట్టుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక్కొక్క ఎగ్ని ఇందులో కొట్టి వేసుకోవాలన్నమాట. సో నేను 7 మొత్తం ఎగ్స్ వేస్తున్నాను కదా. సో ఇలా వేసేసుకొని స్పీడ్గా అయితే అస్సలు కలపొద్దు. ఇలా నెమ్మదిగా స్లోగా కలపాలన్నమాట. మనకి మొత్తం చిన్న చిన్నగా ఉండలు లేకుండా మామూలుగా అయితే కొంచెం పెద్ద పెద్దగా రావాలన్నమాట. మొత్తం ఒకేసారి వేసేసుకొని బాగా కలిపితే పొడి పొడిగా అయిపోతుంది అనమాట. అట్లా కలపకుండా ఎక్కువగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం మెల్లిగా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ విధంగా కొంచెం గడ్డల్లాగా వస్తుంది అనమాట. అంటే రోల్స్లోకి బాగుంటుంది. మామూలుగా ఇంట్లో రోజు అన్నంలోకైనా సరే బాగుంటుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే అంత మొత్తం కలిపేస్తారు. అలా అయితే కలపొద్దు. సో ఇలా మొత్తం నెమ్మదిగా కలుపుకొని లాస్ట్లో ఫ్రై అయితే అయిపోయింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసేసుకొని చల్లి దించేస్తే మన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టేద్దాం. రోల్స్ చేసుకోవడం కోసం రోటీలు అయితే చేస్తున్నాను అనమాట. రోటీ కూడా నేను చేసిన విధంగా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. అర్జెంటుగా రోటీ చేయాలనుకుంటే కనుక మీరు ఈ విధంగా చేయండి. లేదా జర్నీలోకి పిల్లలకి టిఫిన్ బాక్స్కైనా సరే ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయి రోటీలు. ఇలా 2 బాల్స్ లాగా చేసేసుకొని పిండిని ముద్దల్లాగా చేసేసుకొని ఒకదానిపైన ఒకటి దీని మధ్యలో కొంచెం ఆయిల్ పూసేసుకొని దీనిపైన ఒకదానిపైన ఒకటి ఇలా పిండి పెట్టేసుకొని 2 రోటీల్లాగా ఒకే రోటీని కలిపి మనం ఇలా పిండిలో ముంచేసి రోటీలు చేయాలన్నమాట. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి అప్పటికప్పుడు పిండి కలిపి రోటీ చేసినా సరే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. బాగా సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఇప్పుడు మనము ఒకదానిపైన ఒకటి పిండి ముద్ద పెట్టి రోటీ చేస్తున్నాం కదా, ఒకే రోటీ. అప్పుడు మనం వేడైన వెంటనే అది సింగిల్గా వస్తుంది అనమాట. పొరలుగా అలా వస్తుంది. దాని పద్ధతిలో మనము డైరెక్ట్గా అలాగే చేసుకోవచ్చు, లేకపోతే ఎగ్ పరోటా కూడా చేయొచ్చు అనమాట. సో ఇలా మొత్తం అంతా తవా పైన వేసేసుకొని రోటీ చేసేసుకొని కొంచెము ఫస్ట్ ఆయిల్ వేసేసుకోకుండా డైరెక్ట్గా కొంచెం వేడయ్యేదాకా ఉంచాలన్నమాట. ఇలా వేడైన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసి ఇట్లా ఉంచితే రోటీ అనేది బాగా పొంగుతుంది. ఇలా మొత్తం అంతా రోటీలు చేసుకోవాలన్నమాట. చూసారుగా, ఈ విధంగా విడివిడిగా వస్తుంది. మనం ఎందుకంటే డబుల్ ముద్ద పెట్టేసి ఒకే రోటీని చేశాను కాబట్టి ఇలా వస్తుందన్నమాట. ఈ విధంగా చేస్తే పిల్లలకి సాయంత్రం వరకు టిఫిన్ బాక్స్లో పెట్టినా కూడా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇలాగే మనం అన్ని రోటీలు చేసుకుంటే బాగుంటుంది. నేను అన్ని రోటీలు అయితే చేసి చూపిస్తున్నాను మీకు. అంటే ఇక్కడ మనము రోటీని మొత్తం అంతా అదే పనిగా మొత్తం తిప్పుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి రోటీ సాఫ్ట్గా వస్తుంది. ఇలా పొరల్లాగా వస్తుంది అనమాట. ఒకేసారి అట్లా ఉంచేసి వదిలేస్తే బాగోదు కాబట్టి సో 2 వైపులా అలా తిప్పుతూ ఉంటే సాఫ్ట్గా పొరలుగా వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే రోటీ అయిపోయింది. ఇక నెక్స్ట్ రోటీ కూడా సేమ్ అంతే వస్తుంది. చూడండి, మంట పెట్టాను కాబట్టి ఫస్ట్ది అయితే కొంచెం మాడినట్టు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, ఇది కూడా అంతే చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇలా మొత్తం అంతా రోటీ వేయగానే మనకి వేడి మీద రోటీ అంతా పొంగుతుంది. ఈ విధంగా చూసారు కదా. నేనైతే మాకు రేషన్లో ఇచ్చిన పిండిని మాత్రమే వాడుతున్నాను. అది కూడా బాగానే ఉంటుంది పిండి. సో అందుకోసమని అది వాడుతున్నాను అనమాట. మీరు ఆశీర్వాదం అది పిండి ఉంటుంది కాబట్టి అది వాడినా కూడా బాగా ఇలాగే పొంగుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా. ఇక్కడ అయితే పూణేలో మొత్తం ఎవరు పిండి అయితే పట్టించుకుంటే కొనుక్కోరనమాట. అందరూ గోధుమలు కొనుక్కొని పట్టించుకొని ఎక్కువ గోధుమ పిండితోటి సింగిల్గా కాకుండా ఇలా అయితే పట్టించుకొని చేసుకుంటారనమాట. చాలా బాగుంటుంది అది కూడా. మా
మాకు ఎలాగో రేషన్‌లో ఇస్తారు కాబట్టి కొననవసరం లేదు కదా! సో, ఆ పిండి మాత్రం బాగా పొంగుతాయి. రోటీలు కూడా బావుంటదనమాట. ఇంకా అదే మొత్తం నెలంతా కంటిన్యూ చేస్తాను నేనైతే. ఇలాగ రోటీలన్నీ చేసుకుంటూ మొత్తం అయితే నేను 4, 5 రోటీలైతే చేస్తున్నాననమాట. మిగతాయన్నీ మొత్తం మనకి ఎంత కర్రీ ఉందో ఆ కర్రీకి సరిపడేంత, పిల్లలకి ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. ఫ్యామిలీకి సరిపడేంత ఈ విధంగా చేసుకోవాలి. రొట్టె ఫస్ట్ వేయగానే కొంచెము డ్రైగా అయిన తర్వాత పొంగుతుంది. అలా పొంగిన తర్వాత ఈ విధంగా మొత్తం కొంచెం ఆయిల్ వేసేసుకుంటూ రెండు వైపులా అలా వెంటనే తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా. సో ఇలా చేశారంటే మాత్రం రోటీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకొకటి మీరు రోటీ చేసేసుకొని దీనికి రోటీ పొరలాగా వచ్చింది కదా, ఈ పొర పైన ఒక ఎగ్ తీసేసుకొని కొట్టి ఇందులో ఈ గ్యాప్లో ఇలా వేసుకొని రెండు వైపులా కాల్చారంటే ఎగ్ పరోటా సూపర్ ఉంటుందన్నమాట. అలా కూడా చేయండి. నెక్స్ట్ టైం అలా చూపిస్తాను. రోటీలు అలాగే ఎగ్ ఫ్రై, ఇంకా మనం వెజ్ రోస్ట్ చేస్తున్నాం కాబట్టి అన్నీ రెడీ అయిపోయాయి కదా. చూసారు కదా ఇప్పుడు రోటీలు అలాగే వెజ్కి సరిపడేంత వెజ్ రోటీకి మనం వెజిటబుల్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం, ఉల్లిపాయలు, కీర ముక్కలు. ఇక ఇప్పుడు దీంట్లో ఒక ప్లేట్లో రోటీ వేసేసుకొని ఇలా మొత్తం మనం ఎగ్ చేసేస్తాం కదా, ఇట్లా మధ్యలో పెట్టేసుకొని దీన్ని రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే డైరెక్ట్గా తినచ్చు కదా అంటాం. అంటే ఎప్పుడు ఇంట్లో డైరెక్ట్గా చేస్తాం, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మన స్కూల్కి టిఫిన్కి బాక్స్ పెట్టినప్పుడు విడివిడిగా పెడితే అంత బాగోదన్నమాట. అంటే చూసేటప్పుడు తినడానికైనా సరే అలా బాగోదు. ఇలా రోల్ చేసి పెట్టారంటే ఆ స్టఫింగ్ అనేది లోపల ఉంటుంది, తినడానికి కూడా పిల్లలకి ఈజీగా ఉంటుంది. ఇంకా ఆవిరి కూడా పట్టకుండా మనం ఈ పేపర్ని కవర్ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమైతే అస్సలు రోల్ చేయొద్దు, ఎందుకంటే ఇది అల్యూమినియం పేపర్ కాబట్టి. సో ఎక్కువ వేడి అయితే మనం పెట్టకూడదు అనమాట. కొంచెం చల్లారిన తర్వాతనే రోటీలు అన్నీ చల్లారిన తర్వాత ఇలా అన్ని మిడిల్లో ఇలా కూరగాయలతో కానీ లేకపోతే మీకు నచ్చిన కూరగాయలు అలాగే ఎగ్ రోల్, చికెన్ రోల్స్ ఇలా ఏదైనా సరే మన ఇష్టం అనమాట. ఇలా చేస్తే పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారనమాట. ఎగ్ రోల్స్ అయితే చూసారు కదా, ఇప్పుడు వెజిటబుల్ రోల్ అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ నేను టమాటాలు ఇంకా ఉల్లిపాయలు, కీర ముక్కలు కోసేసి నిలువుగా ఇలా పెట్టాను. దీనిపైన కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే టేబుల్ సాల్ట్ ఉంటుంది కదా, అది ఈ రెండు కలిపేసి చల్లుకొని ఇలా రోల్ చేస్తున్నాను అనమాట. సేమ్ అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. కూర చేసి పెట్టి రెడీగా పెట్టుకుంటే రోల్స్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మన దగ్గర కూర లేకపోతే ఇలా వెజిటబుల్ చేసేసి చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది పిల్లలు తినడానికి. బాక్స్కి మనం జర్నీ చేసేటప్పుడైనా సరే ఈ విధంగా అయితే అన్ని బాక్సులలోకి పెట్టుకోకుండా ఒకేసారి ఇలా రోటీలలో చేసుకొని ఇలా స్టఫ్ చేసేసుకొని రోల్ చేసుకొని ఒక పేపర్లో కానీ ఏదైనా పెట్టేసుకొని జర్నీలోకి ట్రైన్లోకి తిన్నారంటే మనకి బాక్సులు లగేజ్ తగ్గుతుంది. ఇలా తినేసి ఆ పేపర్లన్నీ మొత్తం పడేయచ్చు అనమాట. చూసారు కదా ఐడియా ఎలా ఉంది, బాగానే ఉంటుందిలేండి. సేమ్ అంతే, ఫస్ట్ మనం ఎలాగ చేసామో అలాగే అన్ని కూరగాయలు పెట్టేసుకొని ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే టేబుల్ సాల్ట్ వేసేసుకొని ఇలా అల్యూమినియం పేపర్తో క్లోజ్ చేసేసుకొని రోల్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఈజీగా వెజిటబుల్ రోల్స్ అలాగే ఎగ్ రోల్స్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా చాలా బాగుంటుంది చూడడానికి, అలాగే తినడానికి కూడా చాలా స్టైలీగా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా చేస్తే పిల్లలు తినాల్సిందే. ఇంకా వీటిని ఎలా నచ్చితే అలా ఆ షేప్లో మనము డెకరేషన్ చేసుకోవచ్చు, లేదా బాక్స్లో పెట్టచ్చు, లేదా చాకుతో మధ్యలో కట్ చేసి బాక్స్కి పెట్టచ్చు అనమాట. చూసారు కదా నేనైతే నాకు నచ్చిన షేప్లో ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా మనకి ఎలా నచ్చితే అలాగా వీటిని పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా ఈ విధంగా ప్లేట్లో మనం పెట్టేసుకొని దీనిపైన కొంచెము టమాటా అలాగే కొంచెం ఉల్లిపాయ 4 కట్ చేసి పెట్టుకొని ఏవైనా సరే మనకు నచ్చిన కూరగాయలు ఇలా పైన పెట్టేసుకుంటే వెజిటబుల్ రోల్స్ అండ్ ఎగ్ రోల్స్ రెడీ. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.